చూశాం గాయ్స్. ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళ మెమరీస్‌తో ఉండడం బెటరా? లేకుంటే లైఫ్‌ని ఫ్లో చేస్తూ అండ్ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వడం బెటరా? అనే క్వెషన్‌కి ఆన్సర్ ఈ క్వెషన్‌లో. థింగ్ ఈజ్ థాట్ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కూడా గాయ్స్ మీ లైఫ్‌లో వచ్చారంటే మీకు ఎలా అయితే కార్మిక్ డెప్త్ ఉందో వాళ్ళకి కూడా ఉండుంటుంది. రైట్? నెంబర్ 1. సెకండ్, ఎప్పుడైతే కార్మిక్ డెప్త్ క్లియర్ అవ్వగానే వాళ్ళు ఈ లైఫ్ని వదిలేసి వెళ్ళిపోతారు. సెకండ్ వన్, ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు మీ లైఫ్లో ఉన్నంత వరకు వాళ్ళు ఇచ్చిన హ్యాపీనెస్, వాళ్ళు ఇచ్చిన గోల్డెన్ మెమొరీస్కి గ్రాటిట్యూడ్గా చెప్తూ మీ లైఫ్ని మూవ్ ఆన్ చేయడం మచ్ బెటర్. ఎందుకంటే మీరు ఈ యొక్క ఫేజ్, ఈ యొక్క ఎపిసోడ్స్, అది 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, ఇక్కడ మీరు రికాల్ చేయాల్సింది ఏంటంటే మీ సోల్ కూడా ఎనర్జీని కోల్పోతుంది. ఇట్స్ డజంట్ మీన్ దట్ మీరు వచ్చిన కార్యం మీరు చేయకుండా స్టక్కింగ్గా అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ఒక చోట ఉండిపోయాయి అనుకోండి, ఇట్ విల్ గెట్ బ్యాడ్ స్మెల్, రైట్? అలాగే లైఫ్ కూడా ఎప్పుడైతే ఈ ఎపిసోడ్స్ నుండి మీరు బయటపడరో మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ వైబ్స్ అనేది పోతుంటాయి. అప్పుడు లైఫ్ ఎలా మారుతుందంటే క్వశ్చన్ లాజికల్ బ్రెయిన్ ఉంది కదా, అది టోటలీ ఏంటంటే ప్యానిక్తో, ఫియర్తో, అండ్ ఇంకొకటి ఏంటంటే జాయ్ఫుల్, హ్యాపీనెస్, పీస్కి దూరంగా ఉంటుంది. సో మీ యొక్క సోల్ జర్నీలో కావాల్సింది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే పీస్, జాయ్, హ్యాపీనెస్. ఒకవేళ మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళేశారు అనుకోండి, వాళ్ళకి నచ్చిన ఇది ఏదైనా చేసి వాళ్ళ సోల్ని మీరు సాటిస్ఫై చేయండి. ఎందుకంటే వాళ్ళు వేరే బర్త్ ఆల్రెడీ తీసుకొని ఉంటారు, రైట్? వేరే బర్త్ తీసుకున్నా కూడా ఏంటంటే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారంటే చూడండి, ఇది ఎంత అన్జస్టిస్ చేస్తున్నారు మీ సోల్కి. ఒక్కసారి ఆలోచించండి. సో అలా అని ఇష్టమైన వాళ్ళు వదిలేస్తే ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ని వదిలేయాలా లావణ్య అని మాత్రం అడగకండి. క్వశ్చన్స్ ఏంటంటే లాజికల్ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. ఎమోషన్గా మీరు ఒకవేళ కనెక్ట్ అయి